నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, కల్కి సినిమా మీద చాలా మందికి హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే సలార్ తర్వాత మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ రాబోతుంది ప్రభాస్కి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అండ్ పాన్ ఇండియా లెవెల్లో మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఆ నాగ్ అశ్విన్ చేస్తున్నారు. అందరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ ఎందుకో తక్కువగా చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు సలార్కి కూడా అలాగే చేశారు. అంటే రావాల్సినంత బడ్జెట్ అంటే రిటర్న్స్ రాలేదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కల్కి కూడా అదే జరుగుతుందా అని చెప్పేసి నాగేశ్వర్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందంటారు సార్? కల్కి మీరు అన్నట్టు వాస్తవమే. ఎందుకంటే బాహుబలి తర్వాత సలారు వీటికి వచ్చినంత నేమ్ ఎక్కడ వినపట్లేదు. అరే రేపు 27న రిలీజా అని నేనే ఒక మిత్రుని అడిగాను ఒక 2 days బ్యాక్. ఎందుకంటే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు, దగ్గరకు వచ్చేసింది. ఇంక 27 అంటే హార్డ్లీ 3-4-5 days ఉంది అంతే కదమ్మా. అసలు ఇప్పటికే ప్రమోషన్స్ హడావిడిగా తిరగడం, పైగా పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని ఛానల్స్ టచ్ చేయడం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఎందుకు కొంచెం తగ్గింది? ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయిందా, లేదంటే ఇంకపై పెట్టే ఆర్థిక పరిస్థితి కరువైందా అంటే డౌట్ అనిపిస్తుంది. మరోవైపు భారీ క్యాస్టింగ్, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన రెమ్యునరేషనే నాకు తెలిసి సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం. ప్రభాస్ ఆయనకి మరి 100 కోట్ల పైమాటే అని అంటున్నారు, ఎంతో వాస్తవం తెలియదు. అమితాబ్ ఏషియన్ బిగ్గెస్ట్ స్టారు. దీపికా పదుకునే చాలా చిన్న హీరోయిన్, ఇప్పుడే మొన్న వచ్చిన అప్కమింగ్ హీరోయిన్ ఆమె. అంటే రివర్స్లో చెప్తున్నా కదా. మీరు ఆమె ఎంత రెమ్యునరేషన్ ఉంటాయమ్మా? ఆవిడకి ఇచ్చే రెమ్యునరేషన్ తెలుగులో ఒక భారీ బడ్జెట్తో ఒక 3-4 సినిమాలు తీసి వచ్చేమో ఆవిడ. మరోవైపు భారతదేశం గర్వించదగ్గ నటుడు పద్మశ్రీ కమల్ హాసన్ గారు. ఇంత భారీ క్యాస్టింగ్ ఉంటే వీళ్ళందరూ ప్రమోషన్స్కి ఎంతవరకు రాగలుగుతారు? ఆ ప్రమోషన్స్ కూడా వాళ్ళ టైం వేస్ట్ అంటే మళ్ళీ కాల్ షీట్లో అదొక భాగం, మళ్ళీ వాళ్ళకి ఇంకెంత సమర్పించుకోవాలి. పైగా అందరూ అన్ని భాషలను చుట్టుముట్టు రావడానికి ఇష్టపడతారో లేదో, రకరకాలు. ఇప్పుడు బాహుబలి లేదా RRR అనుకోండి, జక్కన్న గారు ప్లానింగ్ కాబట్టి సింపుల్గా జక్కన్న గారు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు తిరిగేశారు అన్ని రాష్ట్రాలు. బాలీవుడ్ వైపు వెళ్తే కొంచెం ఆలియా భట్ ఎవరెవరో వచ్చినట్టున్నారు అంతే. మిగతా ఆలియా భట్ మిగతా రాష్ట్రాలకు వచ్చినట్టు లేరు కదా. సో ఇక్కడ చూస్తే ఒక ప్రభాస్ గారే తిరగాలి ఇప్పుడు అన్నీ కూడా. అక్కడ మళ్ళీ హీరోయిన్ వస్తారంటే ఆవిడ ఆల్రెడీ క్యారింగ్ అంట. సో ఆవిడకి ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు? దీపికా పదుకునేకి. అమితాబ్ బాగా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు ఆయన ఎంతకన్నా తిరుగుతాము, ఇది మంచిది కాదు. కమల్ గారు ఒకవైపు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, ఇంకో పక్క ఇవి చేస్తున్నారు. ఆయనకు కూడా చాలా టైం వాల్యుబుల్. ఇంకెవరున్నారు? అయితే నాగశ్విన్, లేదంటే ఆమె ఎవరు దత్తుగారు అమ్మాయి స్వప్నానా ఆమెను మన ప్రభాస్ కలిసి తిరిగి అశ్విన్ గారు కలిసి మొత్తం అన్ని చేయాలి. మరి ఎందుకులే ఇవాళ రేపు సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉంటున్న నేపథ్యంలో ఇట్లా కానిచ్చిద్దాం అనుకున్నారా? లేదంటే బడ్జెట్ కూడా ఇబ్బంది అయ్యుండొచ్చు, ఎందుకంటే భారీ కాస్టింగ్. అసలు మీరు కొంతమంది రెమ్యునరేషన్ వినైతే నేను షాక్ అయ్యాను. ప్రభాస్ గారిది కానీ, కమల్ గారిది కానీ, అమితాబ్ కానీ, మీరు అన్నట్టు దీపికా పదుకునే, ఇట్లాంటి స్టార్స్ చేస్తున్న ఒక మూవీ. అఫ్ కోర్స్ నాగ్ అశ్విన్ ఇంతమందిని ఎట్లా హ్యాండిల్ చేశారనేది మనం రేపు 27వ తేదీన చూడాలి. ఎందుకంటే ఆయన బాగా కన్విన్స్ చేసే స్కిల్స్ ఉన్నాయి నాగ్ అశ్విన్లో. ఇప్పుడు మహానటి తీసుకుంటే సావిత్రి గారు దీనికి ఎడిక్ట్ అయిపోయారు అనేది చాలా కన్విన్సిబుల్గా చూపించగలిగారు ఆయన. అప్పటికే కొంతమంది విమర్శించారు, అంత మహానటిని అలా చూపించడం వల్ల ఉపయోగం ఏముంది, బ్యాడ్ అయిపోతాక విమర్శ వచ్చింది కదా. బట్ వాస్తవం అది. ఆవిడ ఎడిక్ట్ అవ్వడము, తర్వాత ఇబ్బంది పడడం అనేది వాస్తవం. దాన్ని కూడా ప్రేక్షకులు కన్విన్స్ చేసి చూపించగలిగాడంటే అది గొప్ప విషయం, సెన్సిటివ్ విషయం కదా అది. ఎందుకంటే ఇప్పటికి కూడా మీ అభిమాన నటి ఎవరంటే ఒకటి అన్నగారి పేరు చెప్తారు ఎన్టీఆర్ గారు, నెక్స్ట్ హీరోయిన్ విషయం వస్తే మహానటి సావిత్రి అని అంటారు. ఆవిడ ఎప్పుడు సావిత్రి అని అంటారు, మహానటి సావిత్రి అని అంటారు. మరి అట్లాంటి ఆవిడకి సెన్సిటివ్గా చాలా మంది ఇబ్బంది పడతారు కదా, ఎంత బాగా కన్విన్స్ చేయగలిగాడు. సో ఇప్పుడు కూడా ఎంత భారీ కాస్టింగ్ కూడా కన్విన్స్ చేయగలుగుతాడని నేనైతే నమ్ముతున్నాను. ఆయన ఎప్పుడైనా చూడండి మేధావులో ఎప్పుడు అమాయకంగా పిచ్చోళ్ళ కనబడుతూ ఉంటారు. ఆయన కూడా చూస్తే భారీ డ్రెస్సింగు అట్లా ఏమి ఉండదు. ఆయన నాగశ్విన్ చాలా సింపుల్గా ఏదో ఒక సైంటిస్ట్ లాగా ఏదోలాగా ఉంటాడు ఆయన. మరి ఇంతమంది స్టార్స్ని యాక్షన్ కట్ చెప్పాడంటే
ఎంత స్కిల్ లేకపోతే, ఎంత బాగా నెరేట్ చేసుకోకపోతే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు ఆ కాన్సెప్ట్. ఒకటి ప్రభాస్, ఓకే ప్రభాస్ దత్తు గారు అమ్మాయి వీళ్ళందరూ క్లోజ్ కాబట్టి ప్రభాస్ ఒప్పుకున్నాడు అనుకుంది. మరి మిగతా వాళ్ళు ఒప్పుకోవాలంటే ఒకటి ప్రభాస్ని చూపించాలి పాన్ ఇండియా స్టార్గా, రెండోది ఉన్న స్టోరీలో దమ్ము ఉండాలి. సో అప్పటికి 2898 అంటే సుమారుగా 900 సంవత్సరాల తరువాత ఈ కలియుగం ఎలా ఉండబోతుంది ఏంటి, అప్పుడు వచ్చే విపత్తులు ఏంటి, ఏవో రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా రీచ్ అయ్యాయి కదా. సో అలా అనుకోని మరి ఇంకెందుకులే ఖర్చు పెట్టడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని పెడతారో లేదో చూడాలి. ఆడియో ఫంక్షన్ ఏదో అయినట్టుంది కానీ అది ముంబైలో ఎక్కడో అయింది కదా, అప్పుడే దీపికా పదుకునే సమ్ క్యారింగ్ అన్నట్టుగా కూడా చూసాం. సో ఇట్లా మరి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో తెలియదు. అఫ్ కోర్స్ ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ ఉంది కాబట్టి 100లో 80 మందికి వెళ్ళిపోతుంది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా. 20% వెళ్ళకపోయినా ఆ 20% అంత ఇంట్రెస్ట్గా లేరేమో, వాళ్ళు చూడడానికి వస్తారో లేదో కూడా తెలియదు. తర్వాత రావాల్సిన థియేటర్లు వచ్చిన కలెక్షన్ కాక ఓటీటీలో ఆల్రెడీ ఇప్పటికే బిజినెస్ మార్కెట్ చేసేసుకుని ఉంటారు నాకు తెలిసి. ప్రభాస్ని చూపించో లేదంటే అమితాబ్ని చూపించో ఇంతమంది భారీ కాస్టింగ్. కాకపోతే మీరు అన్నట్టు గత సినిమాలతో పోల్చితే ఎందుకో భారీగా అది ట్రెండింగ్ చేయకుండా ఓన్లీ పలానా పాట ట్రెండింగ్ రా, పలానా సీన్ ట్రెండింగ్ అన్నట్టు ఏం లేదు. వచ్చింది, ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, నడుస్తుంది, వెళ్తుంది. ఎందుకు అంత చేయట్లేదు అనే విషయం నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఏమో ఇట్లా కాస్ట్ కటింగ్ తగ్గించడానికి ఏదో కొత్త రకం స్టైల్ స్టార్ట్ చేశారేమో అని కూడా అనిపిస్తుంది నాకు. చూద్దాం మరి. ఏమి జరిగినా ఒకటి వాస్తవం అమ్మా, ఎంత హైప్ ఇచ్చినా ఒకవేళ హైప్ ఇవ్వకపోయినా, ఎంత స్టార్డమ్ ఉన్నా స్టార్డమ్ లేకపోయినా, కథలో ఎంత దమ్మున్నా లేదా సిల్లీ కథ తీసుకున్నా, ఒక్కొక్క సినిమా ఎందుకు హిట్ అయిపోద్దో తెలియదు, ఒక్కొక్క సినిమా ఎందుకు ఫట్ అయిపోద్దో తెలియదు. అవునా? అరే ఇది మంచి సినిమా రా, ఈ టైంలో రాకపోయి ఉండాల్సిందిరా. అదురు సినిమా ఉందమ్మా, ఎక్స్ట్రాడినరీ కామెడీ. ఈ రోజుకి కూడా మీరు యూట్యూబ్లో అదుర్సు బ్రహ్మానందం కామెడీ అని కొట్టారంటే కొన్ని మిలియన్ వ్యూస్ ఉంటాయి దానికి. కానీ అది ఉద్యమం, తెలంగాణ ఉద్యమం టైం రిలీజ్ అవ్వడం ఏంటి విషయం తెలియదు కానీ సరిగ్గా ఆడలేకపోయింది. అలాగే సలార్ కన్నా నాకు సాహో ఎందుకో బాగా అనిపిస్తుంది కదా. మరి సలార్కి వచ్చినంత హైప్ సాహోకి రాలే. ఎందుకు రాలేదంటారు? సాహో స్క్రీన్ పే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ వరకు ఒక రాజే సైనికుడిలా ప్రజల్లోకి వెళ్ళాడని చెప్పి చూపించే విధానం చాలా బాగుంటుంది. ఎందుకు అనలేదంటారు? చెప్పలేం. అందరికీ ఆ దిల్ రాజు గారు అన్నట్టు ఆ హిట్ ఫార్మ్ ఏదో తెలిసిపోతే అందరూ అదే ఫాలో అయిపోతాం కదా, ఎందుకు ఈ ఫ్లాప్ సినిమాలు తీస్తాం. అలాగా హైప్ చేసినా చేయకపోయినా సినిమాల సత్తా ఉండి దమ్ముండి, ఒకవేళ నిజంగా సత్తా ఉన్నా ఆ టైంకి ప్రేక్షకులు మూడు లేదా చుట్టూ ఉండే సర్కంస్టెన్సెస్ ఎటువంటి జాతీయ విపత్తులు రాకుండా ఉండి అన్ని బాగుంటే ఏ సినిమాని ఎవడూ ఆపలేదు. లేదా అన్ని బాగున్నా కూడా ఇట్లా జాతీయ విపత్తులు కరోనా లాంటివి వస్తే ఏ సినిమా కూడా ఆడదు. చూద్దాం 27 వరకు ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాం.